కానీ ఈ గంగాలో ఏం వేసినా కరగదు. అందుకనే దీనికి అంత విశేషం. ఈ గంగాలో ఏం వేసినా ఇక్కడ శివుడి పక్కనే అక్కడ మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది. ఆ మణికర్ణికా ఘాట్లో నది లోపల బ్రహ్మ కపాలం అని ఒకటి ఉంటుందంట. చాలా పెద్దగా ఉంటుంది లోపలికి బ్రహ్మ కపాలం అని. ఈ అస్థికలు కలిసినా పిండాలు కలిపినా ఏం చేసినా కూడా డైరెక్ట్గా ఆ యొక్క పిండాలు కానీ ఆ యొక్క ఎముకలు కానీ వెళ్ళి ఆ యొక్క బ్రహ్మ కపాలంలో చేరుకుంటాయట. చేరుకొని ఎప్పుడు అక్కడే నివసిస్తూ ఉంటాయి. ఆ ఎముకలు ఎవరివైతే ఉంటాయో వాళ్ళ ఆత్మలు ఎప్పుడూ కూడా శివశివ శివశివ అంటూ ఉంటాయట. ఎప్పుడు కూడా వైకుంఠ ప్రాప్తి ఉంటుందట వాళ్ళు. అందుకనే ఈ యొక్క గంగ ఇక్కడ ఉంటుంది. అంటే యావదస్తి మనుష్యానాం గంగాతో ఏ తిష్టతి తావద్ వర్ష సహస్రాన్ని స్వర్గలోకే మహీయతే అన్నారు. అంటే ఈ గంగ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటిదాకా కూడా గంగలో వాళ్ళ ఆత్మ క్షేమంగా వైకుంఠంలో స్వర్గంలో ఉంటుంది అని అర్థం. అంటే ఈ గంగ ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ కలియుగం అంతమయ్యేంత వరకు ఉంటుంది. శాపం ఉంది గంగానికి. అంటే ఈ కలియుగం అంతమవ్వాలంటే గంగాదేవి ఒక చుక్క నీరు లేకుండా అవ్వాలి. అప్పుడే కలియుగం అయిపోతుంది. అప్పటిదాకా ఉంటుంది కదా గంగా. అందుకనే ఆ పితృదేవతలందరూ కూడా అప్పటిదాకా వైకుంఠంలో హ్యాపీగా వాళ్ళు స్వర్గంలో సుఖంగా ఉంటారనమాట. అందుకనే మనం ఇంత దూరం వచ్చి కాశీలో ఇంతగానం చేసుకున్నది ఎందుకయ్యా అంటే అందుకే అన్నారు.